ఎప్పుడైతే వాళ్ళ రైడింగ్ నడుస్తున్నాయో ఆ మ్యాటర్ సైడ్ చేయడం కోసమే షర్మిల అరెస్ట్ చేసిండ్రు. మరి మునుగోడు బై ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలేదు? ఎక్కడైనా పోటీ చేసినావా? కనీసం అక్కడ అడుగు కూడా పెట్టలే. అంటే నీ బలం ఏందో నీకు తెలుసు. ఏదో పైకి మీడియా ముందు మాట్లాడినంతసేపు సరిపోదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పుట్టు పూర్వోత్తరాలు ఇక్కడ తెలంగాణ ప్రజలను చిన్న పుట్టిన పిల్లలని చెప్తారు. ఆమె ఆంధ్ర పుట్టు పూర్వోత్తరాలని. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి చాలా ఉత్కంఠత రేపే పరిస్థితిలో నెలకొన్నట్టుగా జరుగుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు షర్మిల కూడా చాలా హాట్ టాపిక్గా కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల పట్ల నేనే పోరాడుతున్నాను అనేటువంటి పోరాటం చేస్తున్నటువంటి స్థాయిలో కూడా అంటే ప్రతిపక్షాలన్నీ కూడా నిరుద్యోగులను విమర్శించాయి. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అధికార పక్షమైనటువంటి టీఆర్ఎస్ కూడా పూర్తిగా నిరుద్యోగులను విస్మరించింది. కేవలం నేను మాత్రమే నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వంతో కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి చెప్పే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు మాట్లాడదాం మొత్తంగా అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు సంబంధించినటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడటానికి ఓయూజేఏసీ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి జేఏసీ నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, అసలు ఏంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన రాజకీయ పరిస్థితి మనకి కనబడుతుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ పాగా వేసి ఇక్కడ అధికారాన్ని చేపట్టుకోవాలని చెప్పేసి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ జనాలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా త్వరలో పాదయాత్ర చేపడుతుండు. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న మూడు పార్టీలు బలంగా ప్రధానంగా మూడు పార్టీలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందులో కూడా ఈ బీజేపీ కూడా రావాలని గట్టి ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా కానీ రాబోయే ఎలక్షన్లు అవి ముందస్తు వచ్చినా కరెక్ట్ టైంలో వచ్చినా కానీ ఇక్కడ మాత్రం రాజకీయ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. మూడు పార్టీలు చాలా ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఏదైతే ఈ ఎన్నికలు అనేది ఉంటుందని మనం భావిస్తున్నాం. అయితే ప్రతాప్ రెడ్డి గారు, ప్రధానంగా మీరు ఓయూజేఏసీ నాయకుడు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్ తోటి. అయితే షర్మిల పదే పదే కూడా హైలైట్ చేసి చెప్తుంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నిరుద్యోగులను విస్మరించింది. నిరుద్యోగుల గురించి ప్రభుత్వం వైఖరి అనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నోటిఫికేషన్లు రాబట్టడంలో ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ విస్మరించాయి. నేను మాత్రమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నది, నిరుద్యోగుల పట్ల పోరాడుతున్నది కూడా కేవలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేటువంటి స్థాయిలో వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది నీళ్లు నిధులు నియామకాలు. ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థులు బయటకు వచ్చి కలబడి తెచ్చుకున్న తెలంగాణ. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అయితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆ రోజు బయటకు వచ్చి కలబడి అనేక కేసులు బరాయించి కలబడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ ప్రకటన లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఆ సందర్భంలో మేము అందరం చూసినాం. ఆ సందర్భం నిరుద్యోగ చేసి అని పెట్టేసి మేమే కలబడి మళ్ళీ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేసినాం. ఈరోజు షర్మిలమ్మ బయటకు వచ్చి నేనే నిరుద్యోగ సమస్య గురించి నేనే మాట్లాడినా ఉద్యోగ ప్రకటనలు నా ద్వారానే వస్తాయని చెప్తే ఇది చాలా అబద్ధం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము కేసీఆర్ గారికి 5 నెలలు టైం ఇచ్చినాం. 5 నెలల్లో మీరు ఉద్యోగ ప్రకటన కనుక ఇవ్వకపోతే మీ మీద దండయాత్ర చేస్తాం, మీ ఫామ్ హౌస్ ముట్టేస్తామని చెప్పేసి ఇదే ఓయూ చేసి నిరుద్యోగం చేసి మేము ప్రకటించినాం. అప్పుడు కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. తర్వాత మేము అందరం మళ్ళీ నిరుద్యోగం చేసి ఏర్పాటు చేసుకొని అన్ని విద్యార్థులు ఒక 23 విద్యార్థి సంఘాలందరినీ కలుపుకొని ప్రతి యూనివర్సిటీ ప్రతి జిల్లా తిరిగి నిరుద్యోగ ఐక్య కార్యాచరణ ప్రకటించిన తర్వాత మరొక కొన్ని నోటిఫికేషన్ వచ్చింది తప్ప ఈరోజు షర్మిలమ్మ మేము చేసిన పోరాటం అని చెప్పే అది చాలా అబద్ధం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత నిరుద్యోగ సమస్యను ప్రధాన సమస్యగా ప్రకటించిండు. ఎప్పుడైతే పీసీసీ అయిన వెంటనే మొదటి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. ఈ రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉన్నది. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే వాళ్ళ కోసం, వాళ్ళ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పటికైనా నోటిఫికేషన్ లేకపోతే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పేసి ఏదైతే ఆ రోజు పీసీసీకి పగ్గాలు చేపట్టిన మరుక్షణం అదే ప్రకటించారు. దాని తర్వాత కూడా నిరుద్యోగ మా అందరితో కూడా మాట్లాడిండు ఒకరోజు. అదేవిధంగా ఏ విధంగా మనం ముందుకు కార్యాచరణ
వెళ్ళాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ తీసుకున్నాడు. తర్వాత నిరుద్యోగ సైరన్ అని పెట్టిండు. ఏదైతే ఆ రోజు నిరుద్యోగ సైరన్కి ఇంట్లోకి రానియకుండా హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర మా అందరి మీద లాఠీ చార్జ్ చేసి అనేక మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి లాఠీలు ఎరగొట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా నిరుద్యోగ సైరన్ రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా కూడా ఉద్యోగ ప్రకటన రానేలేదు. 2008లో జైలు నోటిఫికేషన్ వచ్చింది, ఇంతవరకు జైలు ఉద్యోగ ప్రకటన లేదు. చాలామంది జైలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పటికైనా గవర్నమెంట్ మేలుకోవాలి. మేము ప్రతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ కేసీఆర్ సీఎం అయిన కానీ ప్రతి క్షణం మేము ఎప్పుడైనా ప్రతి క్షణం కలబడుతూనే ఉన్నాం. ఉద్యోగ ప్రకటనలు రావాలి. ఈ కమిటీ బిస్వాల్ కమిటీ చెప్పింది క్లియర్గా, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే ఇంతవరకు కనీసం 50,000 ఉద్యోగాలు ఫిలప్ చేయలేదు. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ఇవి కూడా ఎందుకంటే వాళ్ళకి సపోర్టుగా ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళని అణచడం కోసం ఈ పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు ప్రకటిస్తుంది తప్ప ఇంతవరకు జేఎల్ డిఎల్ నోటిఫికేషన్లు. ఇదే యూనివర్సిటీలలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 యూనివర్సిటీలు ఉంటే ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ప్రధానంగా ఉన్న యూనివర్సిటీలు నేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరక్క, క్లాసులు జరక్క, రీసెర్చ్ జరక్క చాలామంది ఇక్కడ పీజీ ఎందుకు చదువుతున్నారో బాబు అని చెప్పేసి బాధపడతారు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ లేక, హాస్టల్ సదుపాయాలు లేక, ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఐకాన్గా ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ప్రపంచానికి అనేక మంది మేధావులు అందించి ఉస్మానియా యూనివర్సిటీ నేడు ఎటువంటి విద్య అందక చాలామంది నిరాశ నిస్పృహకు లోనై మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరికి ఫెలోషిప్ లేదు, ఉద్యోగ ప్రకటన లేవు, ఏజీ భారీ అయిపోతుంది. ఇటువంటి పరిశీలన చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఇటువంటి ఏం చూడకుండా ఉద్యోగ ప్రకటన లేక అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయకుండా మళ్ళీ కాలయాపన చేస్తారు. ఇప్పుడు వచ్చి మధ్యలో వచ్చిన షర్మిల మేము ఉద్యోగ ప్రకటన లేపిస్తున్నాం. ఏం ఉద్యోగ ప్రకటన లేపించినాము? మీ పబ్బం నడపడానికి కోసం మీరు గతంలో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్కరోజున ఆలోచించారా? గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా పర్యటన చేశారా? ఏదో మీ ఆంధ్రాలో మీ పబ్బం నడక ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మేము ఏదో ఇక్కడ ఉద్యోగ ప్రకటన లేపిస్తున్నాం, మేము పల్లెకి పోతున్నాం అని చెప్పేసి మీరు అనడం ఇది చాలా ఆశ్చర్యకరం. అయినా జనాలందరూ గమనిస్తూనే ఉన్నారు. నిజంగా అంటే కేవలం షర్మిల మాత్రమే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పాత్ర షర్మిల మాత్రమే పోషిస్తుంది. ఇటు కేసీఆర్ని చూసి ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ భయపడుతున్నాయనే స్థాయిలో చెప్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని చూసి భయపడే స్థాయి ఉందంటారా షర్మిల వ్యాఖ్యలు చేసినట్టుగా? ఇప్పుడు షర్మిలమ్మ ఇట్లా వ్యాఖ్యలు చేస్తుంది, భయపడుతున్నారు అని చెప్తున్నారు కదా. మరి నువ్వు బై ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఎందుకు పోటీ చేయలేను? నీ పార్టీ ప్రధానంగా ఉంది, ప్రతిపక్ష పార్టీ నువ్వు పోషిస్తున్నా అని చెప్తున్నావు కదా. మరి మునుగోడు బై ఎలక్షన్ ఎందుకు పోటీ చేయలేదు? ఎక్కడైనా పోటీ చేసినావా? కనీసం అక్కడ అడుగు కూడా పెట్టలే. అంటే నీ బలం ఏందో నీకు తెలుసు. ఏదో పైకి మీడియా ముందు మాట్లాడినంతసేపు సరిపోదు అది. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి క్షణం రైతుల కోసం, విద్యార్థుల కోసం, ఇక్కడ తెలంగాణ విద్యార్థులు అమరులైన వారి కుటుంబాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కలబడుతుంది తప్ప మీలాంటి పార్టీలను చూసి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు భయపడరు. ఈరోజు ఇవన్నీ ప్లాన్ ఏంటంటే ఈ బీజేపీ కానీ షర్మిల పార్టీ కానీ ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలి, ఇక్కడున్న ఓట్ బ్యాంకును వీక్ చేసి ఈ టీఆర్ఎస్ పార్టీకి బెనిఫిట్ చేసే విధంగానే, వాళ్ళకు ఉపయోగపడే విధంగానే వీళ్ళందరూ ప్రయత్నాలు తప్ప కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలి, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేఖనం చేయాలని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకొని లోపోపాయంగా బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని చీల్చడానికే ఇటువంటి ప్రయత్నాలు తప్ప మీరు నిజంగా ధైర్యం ఉండి, మీరు నిజంగానే మీకు పార్టీ బలం ఉంటే మీరు బై ఎలక్షన్లో పోటీ చేయండి. ఇప్పుడే మీరు ప్రకటించండి, 119 నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాండిడేట్లను ప్రకటించండి. మీరు ప్రధాన ప్రతిపక్షం అంటారు కానీ మీరు చెప్తున్నారు మొత్తంగా 119 నియోజకవర్గాల్లో నేను అభ్యర్థులను నిలబెడతానని చాలా ధైర్యంగా చెప్తుంది మరి షర్మిల గారు చెప్తున్నారు. ఇప్పుడు 119 నియోజకవర్గ అభ్యర్థులు అంటే రాష్ట్రంలో దేశంలో ఉన్న 542 మంది ఎంపీలను కూడా నిలబెట్టవచ్చు. మేము పైసలు ఇస్తే పోటీ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు అన్నట్టు అట్లా చెప్పడం కాదు. అసలు తెలంగాణ రాష్ట్ర అవతరణలో మీ పాత్ర ఏంది? అసలుకి తెలంగాణ రాష్ట్రం కోసం మీరు చేసింది ఏంటిది? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసిన ప్రయత్నం ఏం చెప్పండి. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరు పాదయాత్ర ఇక్కడ చేయలేదు, మీరు ఆంధ్రాలో పాదయాత్ర చేశారు. ఏ రోజైనా నేను ఇదే తెలంగాణలో పుట్టినా, హైదరాబాద్లో పుట్టినా, ఇక్కడే చదువుకున్నా మీరు చెప్తున్నారు కానీ ఏ రోజైనా హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై మీరు పార్టీ పెట్టక ముందు ఎప్పుడైనా మాట్లాడారా? ఇదే విద్యార్థులు, నిరుద్యోగులు అనేక మంది చనిపోతుంటే ఎప్పుడైనా ప్రకటించారా? ఈరోజు మీ రాజకీయ భవిష్యత్తు కోసం
మీరు రాజకీయంగా ఎదగడం కోసం మీరు ఒక మెట్టు కావాలి. ఆ మెట్టు కోసం మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప మీరు గతంలో ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రాంతానికి, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు, ఇక్కడున్న విద్యార్థి లోకానికి మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మీరు పబ్బం నడుపుకోవడం కోసం మీరు ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి ఈ ఓటు బ్యాంక్ని చీల్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు తప్ప మీ యొక్క గొప్పతనం ఇక్కడ ఏం లేదు. మీరు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు పడతారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అని క్లియర్గా చెప్తున్నాం. మీరు చెప్పండి, అదే నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే షర్మిల వ్యాఖ్యలను కానీ, జరుగుతున్నటువంటి షర్మిల పాదయాత్రను కానీ ఒక విద్యార్థి నాయకుడిగా ఏ విధంగా చూస్తారు? షర్మిల గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ తెలంగాణ ప్రజలను పుట్టిన పిల్లలని చెప్తారు. ఆమె ఆంధ్ర పుట్టుపూర్వోత్తరాలని నిరుద్యోగుల కోసం నేను చేసిన అంటుంది కదా. నిరుద్యోగ పోరాట పేరు మీద మా మానవతరాయ్ గారు, ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు కలుపుకొని అన్ని జిల్లాలలో దాదాపు అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు కలుపుకుంటే తిరిగి పోరాట చేసింది మేము. మా పిలుపుకు, మా ఉద్యమానికి భయపడి అప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా మేమంతా విద్యార్థులు తిరుగుబాటు చేస్తారేమో అని భయంతో నోటిఫికేషన్ తప్ప షర్మిల గారి కోసం నోటిఫికేషన్ రావడం అనేది చాలా తప్పు. ఎంతసేపు ఉన్నా షర్మిల గారు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇక జగమెరిగిన సత్యమే. ఆమె ఉన్నటువంటి కాంట్రాక్టుల కోసం కావచ్చు, లేదంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంటే ఫామ్ కావాలి, రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ కావాలి, నాకు ఒక కేంద్ర మంత్రి ఇచ్చిన పర్లేదు, ఏదో ఎంపీ గెలిపించుకోవాలి, లేదంటే రాజ్యసభ సీటు కొట్టేసి కొట్లాడి మనం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, బీజేపీ ఫామ్ చేయొచ్చే పాత్ర మాత్రం పోషించింది తప్ప ఆమె అధికారం వస్తారని మాత్రం కల్లా ఇది ఎవరు నమ్మరు. అంటే షర్మిల ఏం చెప్తున్నారంటే ప్రతిపక్ష పార్టీలకు లేని చిత్తశుద్ధి మాకు మాత్రమే చిత్తశుద్ధి ఉంది, ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆమె ఎలా చెప్తుందండి? నీకు అసలు కనీసం నీకు పాదయాత్రకు అనుమతి ఇచ్చిండ్రు, నువ్వు తిరుగుతుంటే నీ అంతకు నువ్వు దొంగ దీక్షలు చేస్తావు. నీ ఎంబడి ఎవరెవరినో పెయిడ్ ఆర్టిస్టులు అంటాం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి క్యాంటీన్ నడుపుకున్నది మాత్రం నువ్వు నీది ప్రధాన పాత్ర ఎప్పుడు అయిపోదు. ప్రజలు చెప్పాలి ప్రతిపక్ష పాత్ర ఎవరనేది. నువ్వు చెప్పుకోవడం కాదు, నేను చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి ఏది ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్షం తర్వాత ఉన్న పార్టీ ఏది, నీ ప్రజల్లో నీ పార్టీ పట్ల ఉన్న విశ్వసనీయత ఏందని ప్రజలు చెప్పాలి. కానీ మనమంతకు మనం ప్రతిపక్ష పార్టీని ప్రతి ఒక్కరు సంఘాలు గుద్దుకుంటే ప్రతిపక్ష పార్టీ అయిపోదు కదా. కాబట్టి షర్మిల గారు అది గుర్తుంచుకొని మాట్లాడాలి ఎవరు ప్రతిపక్ష పార్టీ అనేది. ఇక నిన్న మొన్న అవన్నీ డ్రామాలు, ఏవి అరెస్టులు, ఇవన్నీ డ్రామాలు ఒక రకంగా. ఎంతసేపు ఉన్నా ఎందుకు డ్రామాలు అంటే క్రెయిన్ ఇడ్చుకెళ్ళటం కూడా, క్రెయిన్కి ఆ వెహికల్ని తీసుకెళ్ళటం కూడా డ్రామానే అంటారా? మరి అది ముందస్తు డ్రామా. మరి డ్రామా కాకపోతే ఇప్పుడు స్టేట్ మొత్తం ఆమె అంటుంది కదా, నేను 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి అంటుంది కదా, 119 నియోజకవర్గాల ధర్నా చేయొచ్చు కదా వాళ్ళ కార్యకర్తలు, తప్పని లేదా? ఎంతసేపు ఉన్న వాళ్ళ టార్గెట్ ఏంది? తెలంగాణలో ఏదైనా ఇష్యూ నడుస్తున్నప్పుడు మనకు అనుకూలమైన వ్యక్తులతో ఒక ఇష్యూ చేసి ఆ మ్యాటర్ని సైడ్ చేయాలి. ఇటువంటి దానిల కోసమే ఇటువంటి డ్రామాలు చేస్తారు. అది జగమెరిగిన సత్యం. ఏదో పోయినావు నైట్ ఒక రోజు నువ్వు లేదు, పొద్దున్న లేచకాలం మీ అమ్మోజీలు ఒళ్ళు పెట్టింది, నేను చేస్తాను అయిపోయి మళ్ళీ బయటకు వచ్చినావు. అన్న ఫోన్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారికి, అయ్యా సార్ దుబ్బే ఎక్కడంటే వదిలేసింటారు అంతేగాని దీంట్లో నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మరి కార్యకర్తలను ఒలిపెట్టించు, ముట్టడి చేయించు, ప్రగతి భవన్ అంటివి అసెంబ్లీ ముట్టడి చేయించు, లేదంటే అడ్డుకోను మన ఊళ్ళో ఎమ్మెల్యేను. అంతేగాని ఏదో డ్రామాలు ఆడుకుంటే ఇవన్నీ చేయడం నమ్మరు. ముఖ్యంగా నిరుద్యోగులు అసలు నమ్మరండి. కానీ నిరుద్యోగుల పక్షాన నిలబడింది, పోరాటం చేస్తున్నది షర్మిల షర్మిల మాత్రమే చేస్తుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పండి. అదే ఎందుకు చేస్తుంది? నిరుద్యోగులు ఒక రకమైన అసహనంతో ఉన్నారు. మా టీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితులను ఓటేయరు. కాబట్టి నిరుద్యోగులు ఎడుకోవాలి, పోతే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పోవాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరింత పుంజుకున్నది కాబట్టి ఆ నిరుద్యోగులు ఎక్కువ రేవంత్ రెడ్డి పట్ల ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఆ నిరుద్యోగ ఓటు బ్యాంక్ మాత్రమే చీల్చాలి ఈ ఒక్క లక్ష్యంతో షర్మిల గారిని రంగంలో దింపారు. నేను నిరుద్యోగుల కోసం పోరాడుతూ ఉంటుంది. నిరుద్యోగులందరూ షర్మిల కొట్టేసారనుకుంటుంది. కానీ తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, ఉస్మానియా వేదిక పోరాడినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ అమాయకులు కాదు, అన్నీ గ్రహిస్తున్నారు ఎవరు ఎటువంటి డ్రామాలు చేస్తున్నారు, ఎవరు ఎటువంటి యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే కవిత అరెస్ట్ అవుతుంది ఈడీ దర్యాప్తులో అరెస్ట్ అవుతుంది అనే ఎప్పుడైతే వాళ్ళ రైడింగ్ నడుస్తున్నాయో ఆ మ్యాటర్ సైడ్ చేయడం కోసమే
షర్మిల అరెస్ట్ చేసిండు, లేదంటే షర్మిల అరెస్ట్ కాకుండా ఎంతసేపు ఇటువంటి పోరాటం ఎన్నో చేస్తాయి. ఇంకా ఆమె చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే ఉద్దేశంతో మాత్రమే షర్మిల ఎంకరేజ్ అవుతుంది తప్ప ఇందులో షర్మిల గారు పోటీ చేయలేదు, అసత్యం చేయలేకపోయలే. ఆమె గురించి మాట్లాడుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ.